చూడండి, లోకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని తీసుకు. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మీరు ప్రార్థన చేయసు మెలకువగా ఉండుడని చెప్పాను. ఉండండి. కాబట్టి మీరు జరగబోవు వీటినల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడే శక్తివంతులుగా ఉండండి. ఈ భూమి మీద మనం దేవుని సన్నిధిలో అందరూ వస్తున్నాం, ఇప్పుడు అందరూ నిలబడుతున్నాం. దేవుని సముఖములో నిలబడే శక్తిని కలిగి ఉన్నవాడే గొప్పవాడు. ఎందుకంటే నేను వెళ్తాను, నేను ప్రార్థన చేస్తున్నానని కాదు. కనుక ఆ శక్తిని కలిగిన వారు యేసు ప్రభువారు, ఆయన మనకు శరీరధారి అయి ఉన్నప్పుడు నా ఎదుట మీరు ఎలా నిలబడతారో, ఎంత ప్రార్థన శక్తివంతులై దేవుని చిత్తమును ఏ రీతిగా నెరవేర్చిన వారు ఎలా ఉంటారో ఆ విషయాన్ని ఆయన శరీరధారి అయిన దినములలో ప్రార్థన శక్తిని కలిగి ఆయన మనకు చూపించున్నాడు. చూడండి, ఆయన అన్ని విషయాలలో కూడా చూడండి, అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు ప్రభువా, ఇక్కడ మీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచు ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. అక్కడ ఏమని చెప్పండి, యేసు ప్రభువారు ఏకాంతముగా ప్రార్థన నేర్పటానికి, ప్రార్థనలో శక్తిని తెలుసుకోవాలి అని, ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందో అది మీకు తెలియాలి అని అనేక ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. సంతోషంగా భోజనాలు చేస్తున్నారు, ఆనందంగా తిరుగుతూ ఉన్నారు యేసు ప్రభు వెనకాల. కానీ ప్రార్థనలో శక్తిని కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేశారు చెప్పండి, ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఎత్తైన కొండ మీద ఆయన శక్తివంతమైన ప్రార్థన చేయగా ఆయన ముఖము ఎలా ఉందో చెప్పండి, సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. అక్కడ మోషేను ఏలియా కూడా ఆయన ఎదుట కనబడి మాట్లాడుతున్నారండి. దేవుని ఎదుట మాట్లాడే శక్తివంతులుగా వారు భూమి మీద ఉన్నప్పుడే దేవునితో సావాసం కలిగి ఉన్నారు. వారు భూమి మీద ఉన్నప్పుడు దేవునితో సన్నిధి సావాసం కలిగి ఉన్నారు. మోషే కొండ ఎక్కాడు అంటే ఇశ్రాయేలీయులు ఏమైపోయినా సంబంధం లేదు. ఆయన దేవుని సన్నిధిలోనే 40 రోజులైనా ఆయన నీళ్లు ఆహారం అడగడు.
అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు. మోషే శరీరధారిగా ఉన్నప్పుడే అతని ముఖము దేవునితో ఉన్నప్పుడు ఎలా ఉంది చెప్పండి? ప్రకాశించిందంట. ఇశ్రాయేలీయులు ఆ కాంతిని చూడలేకపోయారు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు ముఖ రూపాలు వేరు. ఎలా ఉంటాయి చెప్పండి? జబ్బు రూపాలు కనపడవు, అంతేనా? దేవుని సన్నిధి ప్రార్థన శక్తి కలిగిన వారు ఎలా ఉంటాయి చెప్పండి? వారి రూపాలు శక్తివంతంగా కళగా ఉంటాయి. వారి ముఖాలలో ఏ వ్యాధి కనపడదు. కనుక మోషే భూమి మీద ఉన్నప్పుడే దేవుని సన్నిధి శక్తిని కలిగి ఉన్నాడు, దేవుని ఎదుట నిలబడటానికి. అలాగున ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశంలో నుండి వర్షాన్ని కురిపించాడు. అక్కడ రాజులను శాసించాడు. నేను ఒక్కడనే, మీరు ఎంతమంది వస్తారో రండి అని చెప్పి సవాలు చేశాడు. యెహోవా పక్షాన నేను ఒక్కడిని, ఇది దేవుని మాట. ఆకాశము మూయబడుతుంది, తెరవబడటానికి కూడా దేవుని మాటే అని చెప్పి సవాలు చేసి ఇశ్రాయేలీయులు ఎదుట ఏం చేశాడు చెప్పండి? దేవుని శక్తిని కనపరిచాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని సన్నిధిలో శక్తివంతమైన ప్రార్థనాపరుడు కనుక ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎదుట నిలబడే శక్తిని ఎవరు కలిగి ఉన్నారు చెప్పండి? మోషే, ఏలియా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. వారిద్దరు కూడా ప్రకాశమానమైన వస్త్రాలతో వారు కూడా మోషేది ఏలియా నిలబడి ఉండగానే శిష్యులు చూస్తున్నారు అక్కడుండి. అయ్యా మీరు నిజమైన, ఎందుకంటే మీరు నిజముగా దేవుని యొక్క శక్తిని కలిగిన వారు అని చెప్పి మోషేకి ఒక పర్ణశాల, ఇంకేమంటున్నారు చెప్పండి? ఏలియాకు ఒక పర్ణశాల, యేసు ప్రభుకు ఒక పర్ణశాల కట్టేద్దామని కింద ప్లాన్లు వేసుకుంటున్నారు. వీళ్ళు ఆ ఎలుగును చూసి వీళ్ళ ప్లానుల్లో వీళ్ళుంటే అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి? ఒక మేఘములుగా వచ్చి మీరు ఆయన మాటను వినండి. ఇంకా నేర్చుకోవలసింది మీకు చాలా ఉంది. మీరు గుళ్ళు గోపురాలు కడతానికి కాదు, దేవుని శక్తిని కలిగి మొదటగా మీరు శక్తిని తెలుసుకోండి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. గుళ్ళు గోపురాలు కట్టడానికి కాదు, నేను మిమ్మల్ని పిలిచింది దేని పిలిచాడు చెప్పండి? దేవుని శక్తిని తెలుసుకోనండి అని చెప్పి ఆయన మాట్లాడగానే ఆ స్వరము వినగానే వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? అక్కడ బోర్ల పడ్డారంట. ఎందుకంటే దేవుని స్వరము గంభీరమైనది. ఇశ్రాయేలీయులు నాసిక రంధ్రాలలో వారి చెవులలో ఉన్న స్వరాలన్నీ అయా బద్దలైపోతున్నాయి. ఆయన స్వరము, ఆయన మాట వినగలిగే శక్తి మాకు లేదని ఇశ్రాయేలీయులు దేవునికి, మోషేకి మొరబెట్టారు. మేమేదో దేవుని చూడాలనుకున్నాం, కానీ ఆయన స్వరము, ఆయన యొక్క మాట వినే శక్తి మాకు లేదని దేవునికి మొరబెట్టారు. కనుక దేవుని సన్నిధి అంత శక్తివంతమైనది. కనుక ఆ సన్నిధిలో నిలబడటానికి యేసు ప్రభుకి శక్తి ఉంది. ఆయన సముఖములో ప్రార్థన చేసే వారికి శక్తి ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి శక్తిని కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోకములో మీకు సూచక క్రియలు మహత్తర కార్యముల కొరకు కాదు, మీరు నిలబడే దేనికి చెప్పండి? దేవుని ఎదుట మీరు నిలబడే శక్తివంతులుగా నిలబడండి. ఎందుకండి ఈ లోకములో బతుకు తెరువు కోసం కాదు, మనం దేవుని సముఖంలో మనం అందరం కూడా నిలబడాలి. కనుకనే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? మీరు శక్తి కలిగి ఉండాలంటే కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనములో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, భక్తిహీనతను నీవు ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చెప్పండి, నీతిని ప్రేమించి నీవు భక్తిహీనతను ద్వేషించుచున్నావు.
కనుక దేవుడు నీ దేవుడే. చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా, చెలికాండ్ల కన్నా కూడా హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో ఆనంద తైలముతో ఆయన అభిషేకించున్నాడు. నిన్ను ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆయన ఏమన్నారు చెప్పండి? కావున దేవుడు ఎలా నీ దేవుడు అయ్యాడు చెప్పండి? నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. భక్తిహీనతను ద్వేషించు. భక్తిహీనత క్రియలలో నీవు పాలిభాగస్తురాలుగా ఉంటే దేవుడి సన్నిధికి నీవు తప్పకుండా విరోధమే. కనుక దేవుని ఎదుట మీరు నిలబడలేరు. కనుక దేవుడు అంటున్నాడు, నా ఎదుట నిలబడినట్లుగా ఏమన్నారు చెప్పండి? లోకా సువార్తలో మనం చదువుకున్నాం. కాబట్టి మీరు జరగబోవు వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు, మీరు శక్తి కలిగిన వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు. ఎల్లప్పుడూ మీరు ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. మెలకువగా ఉండు. ప్రార్థన అంటే ఎంతమంది వస్తున్నారు చెప్పండి? ఆదివారం వస్తున్నారు. దేనికి వస్తున్నాను చెప్పండి? అది టైం అనేది లేదు. ఈరోజు జరిగిన ప్రార్థనలాగా ఎప్పుడూ జరగాలి అని నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా 11ంటికి, ఇదివరకు మీకు తెలియదు, నేను పడుకుంటే 2 గంటలు పడుకునేవాడిని. తెల్లవారులు కూడా నా నోరు మాట్లాడుతూనే ఉండేది. నా గుండి కొన్ని విషయాల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఇటు కూడా ఇలా జరిగింది. మీకు ఇష్టమైతే వస్తారు, లేకపోతే రాదు. మీరు ఏమంటారు చెప్పండి? నాకు బాగోలేదంటారు. ఇదేనా మీరు అనేది? దేవుడు మిమ్మలను బాగు చేయటానికి దుర్నీతిని విడిచిపెట్టండి, నీతిని ప్రేమించండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? దేవుడు నీ దేవుడే. దుర్నీతి చేత దేవుని సన్నిధిలో మీరు నిలబడలేడు. ఎవడు నిలబడలేడు. కనుక దేవుడు అందుకే అంటున్నాడు, నీ దేవుడు కావాలి అంటే, ఆయన ఎదుట నీవు నిలబడాలి అంటే, భూమి మీద జరుగుతున్న ప్రతి కీడును తప్పించుకోవాలి అంటే నీకు శక్తి ఎంతో అవసరం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. దేశము మీదికి తెగులును పంపి మనుషులనేమి పశువులనేమి నిర్మూలము చేయుటకు ప్రాణహానికరమగు నేను రౌద్రమును నేను కుమ్మరించిన ఎడల దానిలో నోవాహు లాంటి భక్తుడైనను, దానియేలు లాంటి భక్తుడైనను, యోబు లాంటి భక్తుడైనను ఈ ముగ్గురు దానిలో ఉన్న ఎడల నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు, కానీ తమ్మును తామే కాపాడుకుంటారు. ఎవరైతే కుటుంబంలో భక్తి కలిగి ఉన్నారో, నా కుటుంబం మొత్తానికి నేను ఒక్కళ్ళొస్తే చాలు అనుకుంటున్నారు మీరు ప్రార్థనలో. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? యోబైనను, నోవాహైనను, దానియేలు లాంటి భక్తుడైనను, ఒకవేళ వాళ్ళు పేరు మోసిన ప్రార్థనాపరులు వారు కనుక, నేను ఒకవేళ నా ప్రళయాన్ని నేను ఆ పశువులను అలాగా దేశం మీదకి కీడును పంపించినప్పుడు, అక్కడ మనుషులనేమి పశువులనేమి సమస్త మృగములనేమి నాశనము చేసేయడానికి నేను నా తెగుళ్ళు పంపించినప్పుడు, అప్పుడు నిలబడేది ఎవరు చెప్పండి? అప్పుడు కాపాడబడేది ఎవరు చెప్పండి? దేవుని ఎదుట ప్రార్థన శక్తి కలిగిన వారే, నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించిన వారే తమ కుటుంబాలను కాపాడుకోలేరు, తమ బిడ్డలను కూడా కాపాడుకోలేరు. ఎవరిని కాపాడుకుంటారు చెప్పండి? ఆ నీతి కలిగిన వారు, ఆ శక్తిని కలిగిన వారు, ఆ నీతిమంతులుగా నడిచిన వారు తప్ప దానియేలు కుటుంబాన్ని దానియేలు కాపాడుకోలేడు. అలాగునే యోబు కుటుంబాన్ని యోబు కాపాడుకోలేడు. అక్కడ ఏమన్నారు చెప్పండి? నోవాహు కుటుంబాన్ని కూడా నోవాహు కాపాడుకోలేడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆ శక్తి కలిగిన వాడే, ఆ శక్తి కలిగిన ఏ ఒక్కరైనా ఆనాడు ఎవడు కూడా విడవబడరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు, అలాంటి శక్తివంతులగునట్లుగా మీరు దేవుని ఎదుట ఎలా ఉండాలి చెప్పండి? శక్తివంతులగునట్లుగా ఎప్పుడు మీరు ప్రార్థన శక్తి కలిగి ఉండండి. కనుక నా దగ్గరికి రావసరం లేదు, వారానికి ఒకసారి బైబిల్ పట్టుకునే వాళ్ళతో మాట్లాడుతున్నా. ప్రతిరోజు ప్రార్థనలో శక్తి కలిగి ఉండండి. కనుక అలాంటి వారే దేవుని సముఖంలో నిలబడతారు. రేపు ఆయన ఈ లోకంలో సమస్త మానవ జాతి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథములో ఆయన ఏమన్నారు చూడండి, 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14 అనుకుంటా చూడండి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఎవరి మీద కప్పుతున్నాడు చెప్పండి? రాత్రింబగళ్ళ కూడా దేవుణ్ణి వారు స్మరించేవారు. దేవుని ఆలయములో ఉండేవారు కొంతమంది అయితే, దేవుని ఆత్మను కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దుర్నీతిని భేషించి నీతిమంతులుగా నిలబడేవారు. వారు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని యొక్క సముఖములో పరలోక రాజ్యములో ఉన్నారంట. వారే పరలోక రాజ్యం వెళ్ళేది. అయా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యేసు రక్తములో కడగబడి దివారాత్రము కూడా నీతిని వారు ప్రేమించినవారు, యథార్థతను కలిగి నడిచినవారు. భూమి మీద వారు ఎలా నడిచారు చెప్పండి? వారు నీతి మార్గాలలో నడిచినవారు, నీతిని అనుసరించిన వారు. కనుక దేవుడు వారికి ఎలా ఉన్నాడు చెప్పండి? తన గుడారమును వారి మీద కప్పి ఉన్నాడు. ఇక ఏడుపైనను దుఃఖమైనను కన్నీరైనను వారికి ఇక ఉండదు. దేవునికి స్తోత్రము. అలాంటి సన్నిధి ఇవ్వాలని, అలాంటి సన్నిధిలో మీరు నాకు శక్తివంతులుగా నిలబడాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తున్నాం, మనకి ఇష్టమైన మాటలు 4 మాటలు తీసుకుంటున్నాం, ఇది మన గురించి చెప్పాడు అనుకుంటున్నా, వెళ్ళిపోతున్నాం, అంతేనా? అలా కాదు. దేవుని సముఖములో మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఫిలిష్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఏ స్థితిలో ఉన్నా సరే, శ్రమలో ఉన్నారా తెలియచేయండి, సంతోషములో ఉన్నారా కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? నీవు దేవుని సన్నిధిలో ఎంతకాలం ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? దేవుడు నీకు ఎంత ఆయుష్, ఎన్ని రకాల దీవెనలు ఇచ్చాడు, నిన్ను ఎన్ని ఆపదల్లో కాపాడాడు. ఆయన ఒక్క రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా కనులు నీవు పడుకున్నప్పుడల్లా, నడిచినప్పుడల్లా, అలాగనే నీవు ఒకవేళ ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడానే, ఒక్క రాత్రి నీవు కృతజ్ఞత, నా కొరకు నీవు కృతజ్ఞతగా ప్రార్థన నా సన్నిధిలో చేయలేవా? ఒక్క రాత్రి నీవు నా సన్నిధిలో కృతజ్ఞత తెలియపరచలేవా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈ పౌర్ణమి రాత్రి ఒక్కరోజు రావడానికి ఇష్టమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం. ఈ నెలలో వచ్చిన వాళ్ళు వచ్చే వారం వస్తారని తెలియదు. ఒక్క వారం కనపడితే 4 వారాలు కనపడిన వాళ్ళు ఉన్నారు మన సన్నిధిలో. మరి ఏంటి భక్తి? మీ యొక్క విశ్వాసం ఏమిటి?
మీది ప్రార్థనేనా? కనుక దేవుడి సన్నిధిలో మీకు ఆయన చేసిన మేళ్ళు, ఆయన మన గురించి విలపించాడు. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీటితో ఆయన మన కొరకు శరీరధారి అయిన విలపించాడు. దినములలో ఎందుకు విలపించాడు అంటే ప్రార్థన శక్తి మీరు కలిగి ఉండాలి. జరగబోయే ప్రతి కీడును తప్పించుకునే శక్తిని మీకు ఇస్తున్నాను అని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కనుక మీరు శక్తి కలిగి ఉండాలి. మిమ్మలను ఈ లోకములో సాతాను వేటాడుతాడు కనుక ప్రతి ఒక్కడు ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా శక్తి లేకపోతే మీరు నా ఎదుట నిలబడలేరు. మోషే, ఏలియా ఆనాడు వారు నిలబడ్డారు అంటే ఆ మహిమలో భూమి మీద ఉన్నప్పుడే వారు ప్రార్థన శక్తిని కలిగి ఉన్నారు. నీతిని ప్రేమించారు, దుర్నీతిని ద్వేషించారు. దేవుని స్తోత్రము. అలాంటి వారే రేపు దేవుని సముఖములో నిలబడతారు. అంతేగాని నేను కానుకలు ఇచ్చాను, అవి చేశాను, ఈ చేశాను, నేను ఎంత చేశాను అని కాదు. దేవుని సన్నిధిలో నీ ఆత్మ, నీ ప్రార్థన శక్తి నిలబడి ఉన్నదా? నీవెక్కడైనా ఉండు, దేవుని యొక్క సముఖంలో నీవు కుమార్తెగా, కుమారుడిగా ఉన్నావా? వారే దేవుని సన్నిధిలో నిలబడేవారు. అంతేకాని మనం అన్ని విషయాల్లో మనలను మనం గొప్ప చేసుకుంటుంటే, మనకు మనమే భక్తిపరులుగా ఎంచుకుంటే నీ భక్తి ఎంతో వ్యర్థం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు. ఆనాడు నోవాహే కానీ, దానియేలే కానీ, యోబు లాంటి భక్తిపరులు మీ సముఖములో కనబడినా నేను పంపించే తెగుళ్ళు ఆ రోజు శోధించినప్పుడు, భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి మీదకి కీడు పంపించినప్పుడు వారి కుటుంబాన్ని కూడా ఆ భక్తిని నేర్పితే వారు కాపాడబడతారు. లేదా వారి భక్తిలో వారే ఉంటే వారొక్కరే రక్షించబడతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. మనం ఇక్కడ ఏం చేస్తాం చెప్పండి? తొందరపడిపోయి బాప్తీసాలు ఇప్పిస్తాం, తొందరపడిపోయి చర్చికి నడిపిస్తాం. కానీ భక్తి తాత్పర్యములో వారి ప్రవర్తన నీవు కనుగొంటూ ఉన్నావా? దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఆ భక్తిలో నీవు నడిపిస్తే వారి ఆత్మలను నువ్వు కాపాడుతున్నావు. కనుక వారు సత్యములో నడుస్తున్నారా, దుర్నీతిలో నడుస్తున్నారా? అది నడిపించగలిగే తల్లిగా నీవుంటే, తండ్రిగా ఉంటే నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, లోకాసు సువార్త 5వ అధ్యాయము. ఏలినవాడా రాత్రి అంతయు ప్రయాసపడుతుమి గాని మేము ప్రయాసపడి ఉన్నాం, మాకు ఏమీ దొరకలేదు. నీ మాట చొప్పున వలలు వేస్తునని మేము వలలు వేస్తుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టెను. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలువారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అక్కడ ఏం చేశాడు చెప్పండి? పేతురు అప్పటి వరకు కూడా యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి? ఆయన బోధించుతూ ఆయన అనేక విషయాలు వారికి బోధించాడు. అక్కడ జనాలు ఉన్నారు. బోధించిన తర్వాత ఆ ధోనిలో ఎక్కిన తర్వాత యేసు ప్రభు వారు లోపలికి తొయ్యండి, చేపలు పడదామంటే రాత్రంతా కూడా మేము ఎంతో వేటాడామయ్యా. సముద్రములో నాకు ఎంతో వేటాడటం నాకు బాగా తెలుసయ్యా. ఆది నుంచి కూడా నేను గొప్ప వేటగాడినయ్యా. పేతురు అంటున్నాడు, రాత్రంతా నేను వేటాడాను. ఎక్కడ వేటాడితే
నాకు ఏ విస్తారమైన ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసాయా, నేను రాత్రంతా కూడా ప్రయాసపడి వల వేశాను, ఏ ఉపయోగమో లేదయ్యా అని చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు అన్నాడు, నీవు నా మాటను నమ్మితే ఇప్పుడు నీవు వల వేయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నీవు నా మాట నమ్మగలిగితే వల వేయి అన్నప్పుడు పేతురు అనుకుంటున్నాడు, రాత్రంతా కష్టపడి ఒళ్ళంతా పులిసిపోయింది, మళ్ళా వేట అంటున్నాడు. సరే కానీ అని చెప్పి మరి ఈయన చాలామంది జనాలు వెంబడిస్తున్నారు, మనం కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి ఆయన మాటను బట్టి లోపలికి వెళ్ళి ఎక్కడ వల వేయమంటే అక్కడ వేయగా విస్తారమైన చేపలు వలలోకి వచ్చినాయి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. నిధికండి రమ్మని నక్కలంలో ఒక ఆయన ఉన్నారండి, ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి వెళ్ళండి అని చెప్పారు. ఆయన టైలర్ అండి, మా సిస్టర్ కూడా టైలరే. అయితే మా షాపు ఉండేది మా సిస్టర్కి, మిషన్లు పాడైపోతే బాగు చేయడానికి వచ్చేవారు. ఇక్కడికి వెళ్ళండి అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పారు. తర్వాత ఇక్కడ చేపలు అమ్ముతారు కదా, ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి, మనుషులైతే తెలుసు అంతే, అతను చెప్పింది. అలాగే ఇక్కడికి వచ్చాము మేము, అమ్మగారికి కలిసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. అమ్మగారికి కూడా గుర్తులేదండి నేను వచ్చిన విషయం. అయితే అమ్మగారు చెప్పారండి, సన్నిధికి నడవండి, యేసు రక్తం ఉంది తీసుకుంటారా అన్న. తీసుకుంటానండి అని చెప్పాను, తీసుకున్నాను, రాస్తున్నాను రోజు. అలాగే బాగున్నాడండి, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. దేవుడు దయ వల్ల మందులు కూడా వాడతలేదు, అన్నీ ఆయనకే అప్పచెప్పేశాను, ఆయన ఏమైనా చేయమని. మరి ఆయన ఏం చేయనున్నారో మరి గొప్ప సాక్ష్యం అండి, దీవించునుగాక.